లేదు కదా సేవన. అది ఎలా అంటే ఇన్నేలాగా సీతాదేవి లంకలోనే ఉంది కదా, నువ్వు ఎప్పుడైనా వెళ్ళి వదాల్సావా లేదా మాట్లాడావా అంటే లేదు, నువ్వు అలా చేస్తుంటే రాముడిని చూసే అవకాశం వచ్చేది అని చెప్తాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఒకరోజు ఒక అడవిలో శివలింగం ఉండేది. ఆ శివలింగంకి రోజు వచ్చి ఆకులు పడితే ఏనుగు వచ్చి తొండంతో తూర్చేసిన తర్వాత నదికి వెళ్ళి తొండం నిండా వాటర్ తెచ్చి అభిషేకం చేస్తుంది. అట్లాగే ఒక పాము వచ్చి పూలు పెడుతుంది. ఒక కన్నప్ప అనే వేటగాడు ఒక జంతువుని వేట తీసి వచ్చి దాని మాంసం నైవేద్యం లాగా పెట్టేవాడు. అట్లా ఒక రోజు శివుడు కంట్లో నుంచి రక్తం వచ్చింది. అప్పుడు శివుడు కంట్లో నుంచి రక్తం వస్తే ఆకదు. అప్పుడు కన్నప్ప అనుకుంటాడు, అయ్యో నా శివుడు కంట్లో నుంచి రక్తం వస్తుంది, ఇది ఎలాగైనా ఆపాలి అని అనుకుంటాడు. అప్పుడు ఆయన తన కన్ను తీసి పెడతాడు. రెండో కన్ను నుంచి కూడా వస్తుంటే తన కాలు బొట్టన వేలుతో చూసి రెండో కన్ను కూడా తీసి పెడతాడు. నేను ఇప్పుడు చెప్పబోయే కథ నరసింహస్వామి అండ్ ప్రహ్లాద. ఒకరోజు హిరణ్యకర్షకుడికి కొడుకు పుట్టాడు. కొడుకు పేరు ప్రహ్లాద. ఉయ్యాలలో వేసిన తర్వాత ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అని శబ్దాలు వస్తే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ శబ్దాలని చూస్తే ఉయ్యాల నుంచే వస్తున్నాయి అని చూస్తారు. తర్వాత కొంచెం పెద్దగా అయ్యాక బడికి పంపిస్తారు. బడికి పంపించిన తర్వాత గురుగారు చెప్పే పాఠాలు ఏమీ పట్టించుకోడు. రేపు నేను నీకు శ్లోకం చెప్తున్నాను, వచ్చిన కప్ప చెప్పు అని అంటాడు. అప్పుడు నేను నిన్న శ్లోకం చెప్పాను, నేర్చుకున్నావా అని అంటాడు. నేర్చుకున్నాం గురుగారు అని అంటాడు. ఏదో ఒకసారి చెప్పు అంటే ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అని అంటూ ఉంటే నేను నీకేం చెప్పినాను, నిన్న శ్లోకం కదా చెప్పమన్నది, నువ్వు నాకు ఏం చెప్తున్నాను అంటాడు. అప్పుడు హిరణ్యకర్షకుడు వచ్చి ఈయన వెళ్ళి చంపేయండి అని అంటాడు. అప్పుడు ఏనుగులు కింద కూర్చోపెట్టిన ఓం నమో నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడు పాముల మధ్యలో వదిలిన ఓం నమో నారాయణ అంటూ ఉంటాడు. కొండ మీదకి వెళ్ళి తోసిన అప్పుడు విష్ణుమూర్తి వచ్చి పట్టుకుంటాడు. హిరణ్యకర్షకు దగ్గరికి వెళ్ళి నేను ఏనుగుల దగ్గర వదిలినాము, పాముల దగ్గర వదిలినాము, కొండ మీదకి వెళ్ళి కూడా తోసాము, అయినా చనిపోలేడు అని అంటాడు. హిరణ్యకర్షకుడు అంటాడు, నీకు దేవుడు నీ నారాయణుడు వస్తా అన్నాడు కదా, ఏడి నీ నారాయణుడు అని అంటాడు. అవును అందట ఉన్నాడు, ఏది స్తంభంలో ఉందేమో చూపి ఒకసారి అని అంటాడు. అప్పుడు స్తంభం కూలగొట్టుకొని బయటికి వచ్చి నరసింహస్వామి వచ్చి కడప మధ్యలో తొడల మీద పెట్టుకొని గోర్లతో చీరి చంపేస్తాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ గాడ్ ఈస్ ఎవ్రీవేర్. సాయిరామ్. ఒకరోజు కృష్ణుడికి తలనొప్పి వచ్చినట్టు నటిస్తాడు. అయితే వైద్యులు ఇంకా నారదుడు వచ్చి చూస్తారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కృష్ణుడు తలనొప్పి అయితే తగ్గదు. అయితే ఒక రోజు నారదుడు వచ్చి నీకేమైంది కృష్ణ అంటే నా తలనొప్పి వస్తుందంటే నా భక్తుల కాళ్ళ మట్టి నా తల మీద వేస్తే తగ్గుతుంది అని చెప్తారు. అయితే భక్తుల దగ్గర వెళ్తే అయ్యో మాకు పాపం తగులుతుంది, మేము ఇయ్యము అంటారు. అట్లయితే అప్పుడు కృష్ణుడు అంటాడు, నువ్వు వెళ్ళి గోపికల దగ్గర అడుగుమంటే గోపికలు అంటారు, అయ్యో మీకు ఎంత కావాలంటే కాళ్ళ మట్టి తీసుకోండి అంటారు. ఎట్లయితే అప్పుడు నారదుడు అంటాడు, మీకు పాపం తగులుతుంది అయినా కానీ మీరు ఇస్తారా అంటే మాకు పాపం తగిలినా పర్వాలేదు కానీ ముందు మా కృష్ణుడు తలనొప్పి అయితే తగ్గాలి అని చెప్తారు.